మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 7 శ్లోకము 27ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో జీవులు పుట్టుకతోనే ఎందుకు భ్రమలో పడతారో శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఇచ్ఛా ద్వేష సముద్ధేన ద్వంద్వమోహేన భారత్ సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతపా. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జున, కోరిక మరియు ద్వేషం వలన కలిగే ద్వంద్వాల భ్రమతో పుట్టిన ప్రతి ప్రాణి మోహంలో పడిపోతుంది. అంటే మనకు కొన్ని విషయాలు ఇష్టం, కొన్ని అయిష్టం. ఈ ఇష్టాయిష్టాలే మనల్ని మోహంలో పడేసి మన నిజ స్వరూపాన్ని చూడకుండా అడ్డుకుంటాయి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మనం సుఖదుఖాల మధ్య ఎందుకు కొట్టుమిట్టాడుతున్నామో ఇది వివరిస్తుంది. ఇది మనల్ని తప్పుపట్టడం కాదు, మన సహజ స్థితిని కరుణతో అర్థం చేయించడం. ఈ భావోద్వేగాల వలయంలో చిక్కుకుని మనం శాశ్వత ప్రశాంతతను కోల్పోతున్నాము. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన జీవితంలో బలమైన కోరిక లేదా ద్వేషం కలిగినప్పుడు ఇది భగవంతుడు చెప్పిన ద్వంద్వమోహమని గుర్తించాలి. ఆఫీసులో ప్రశంసలకు పొంగిపోకుండా, విమర్శలకు కుంగిపోకుండా సమభావంతో ఉండాలి. ఇలా మనసును అదుపులో ఉంచుకుంటే ఆధ్యాత్మిక స్పష్టత కలుగుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.